గురుగారు, మనకి న్యాయ సూత్రాలు అనేకం ఉన్నాయి కదా, ఇందులో అహిమూషిక న్యాయ సూత్రం అంటే ఏంటి? బలి చక్రవర్తి స్వర్గం మీద దాడి చేసి స్వర్గాన్ని కైవసం చేసుకున్న తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న దేవేంద్రుడు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళతాడు. ఏమిటి ఈ పరిస్థితి, బలిని నేను ఎలా జయించాలి అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా, బలి గురు కృపను పొంది ఉన్నాడు, నువ్వు గురుద్రోహం చేసి ఉన్నావు, అందుకని ఇప్పుడు సమయం అంతా బలికి అనుకూలంగా ఉంది. ఇలా శత్రువు బలంగా ఉన్నప్పుడు శత్రువుతో సంధి చేసుకోవాలి, అంతేగాని శత్రువుతో పోరు పెట్టుకోవద్దు అని అహిమూదితవత్ న్యాయం అని భాగవతంలో ఇంద్రుడితో శ్రీమన్నారాయణుడు అంటాడు. ఒక ఎలుక, ఒక పాము, రెండింటిని ఒకే బుట్టలో వేసి బంధించారు. ఇప్పుడు పాము, అహి అంటే పాము, మూషికం అంటే ఎలుక. పాము బయటకు వద్దాం అనుకుంటుంది, ఎలుక బయటకు వద్దాం అనుకుంటాయి, కానీ రెండు బుట్టలోనే ఉన్నాయి. ఎలా బయటపడాలని పాము ఆలోచించింది. సహజ వైరాన్ని పక్కకు పెట్టి ఎలుకతో, ఈ బుట్టకు నువ్వు ఒక రంధ్రం చెయ్యి, దాంట్లోంచి నువ్వు ముందర బయటికి వెళ్ళు, తర్వాత నేను బయటకు వస్తాను, ఇద్దరం ఆనందంగా ఉండొచ్చు కదా అని చెప్తాను. నమ్మిన ఎలుక ఆ బుట్టకు రంధ్రం చేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన పాము బయటకు వచ్చిన మరుక్షణం ఆ ఎలుకను తినేస్తుంది. ఇలా శత్రువుతో సంధి చేసుకొని ఏ విధంగా శత్రువును పడగొట్టాలో తెలియజేసే న్యాయమే అహిమూషిక న్యాయము అని పిలువబడుతుంది. కష్టకాలంలో ఎలా ఇష్టంగా జీవితాన్ని చెంత చేర్చుకోవాలో తెలియజెప్పేటువంటి సూత్రమే ఈ అహిమూషిక న్యాయం. ఎందుకంటే సామాన్యంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి జీవితాన్ని ఆత్మహత్య వైపుకు మళ్లించుకునేటువంటి ఆలోచన విధానం కలిగిన ప్రజలకు ఎలా జీవించాలో తెలియజెప్పేదే ఈ అహిమూషిక న్యాయం. తెలుసుకుందాం, జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం.